హాయ్ ఫ్రెండ్స్, నేనే మీ ధనాష్ రమేష్ వంటిల్లు. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం వినాయకుడి కోసం ఇష్టమైన మోదకాలు అనేవి చేసుకోబోతున్నాం. సో దానికోసం ముందుగా కళాయి అనేది స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేయకండి, ఎందుకంటే మాడిపోతే స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి నార్మల్గానే ఫ్రై చేసుకోండి. కొద్దిగా కలర్ అనేది షేడ్ అవ్వాలి. సో ఇప్పుడు ఒక బౌల్తో బియ్యం పిండి అనేది తీసుకోవాలన్నమాట. అదే బౌల్తో మనం వాటర్ కూడా తీసుకోవాలి. బౌల్తో ఫుల్గా తీసుకోవాలి. మరి కొద్దిగా వాటర్ అనేవి మరి కొద్దిగా తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి. ఆ వాటర్లోకి నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది తీసుకుంటున్నానండి. సో వాటర్ని కొద్దిగా మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, ఎందుకంటే బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు ఒక 3 యాలకులు కూడా తీసుకుంటున్నానండి. బాగా దాన్ని అయితే దంచుకొని యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్తో షుగర్ కూడా తీసుకోవాలండి. ఈ షుగర్ ఎందుకంటే బయట లేయర్ అనేది ఉంటుంది కదా, అది కూడా స్వీట్గా రావడం కోసం నేనైతే షుగర్ని యాడ్ చేస్తున్నాను. సో నాకైతే లైట్ షుగర్ సరిపోతుంది. మీకు ఒకవేళ లైట్ షుగర్ ఇంకా నచ్చకపోతే మరి కొద్దిగా స్వీట్గా మరి కొద్దిగా షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, యాలకులు కూడా దంచేసుకొని ఆ వాటర్లో అనేది మనం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అదే వాటర్లో ఇప్పుడు బియ్యం పిండిని కూడా మనం వేసుకొని ఇలా ముద్దగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే మీరు ఒకవేళ మధ్యలో కలపకుండా వదిలేసారంటే మాత్రం ఖచ్చితంగా ఉండలు కట్టేస్తుంది. అది పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు స్టఫ్ కోసం మరొక కళాయి తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని నేను చిప్స్ లాగా తీసుకుంటానండి. ఎప్పుడు ఏ ఐటమ్ చేసినా కానీ చిప్స్ బెల్లం అయితే తీసుకుంటాను అన్నమాట. ఒక పెద్ద గ్లాస్తో చిప్స్ బెల్లం తీసుకున్నాను. దాన్ని మనం ప్రత్యేకంగా ఏరపాల్సిన అవసరం అయితే ఉండదండి. ఇప్పుడు అందులోకి కొబ్బరి పొడి కూడా తీసుకున్నాను. అది కొబ్బరి పొడి మీరు పచ్చిదైనా తీసుకోవచ్చు, లేకపోతే డ్రై చేసిందైనా తీసుకోవచ్చు. నేనైతే ఎండి కొబ్బరి తీసుకున్నాను. స్టఫ్ కూడా దగ్గరకు అయ్యాక కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ముద్దగా అయిన తర్వాత అది పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లేయర్కి సంబంధించింది బియ్యం పిండి ఉంది కదా, ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఉండల్లా చుట్టుకోవాలన్నమాట. ఇలా ఉండల్లా చుట్టుకున్న దాన్ని మనం స్టఫ్ కూడా ఇప్పుడు తీసుకోవాలి. స్టఫ్ కూడా బాగా తీసుకోండి. స్టఫ్ కూడా చల్లారిపోయింది ఈలోపు. ఇప్పుడు ఈ ఉండల్ని కొద్దిగా గిన్నె షేప్లో, అంటే స్టఫ్ పెట్టడానికి వీలుగా ఉండేలాగా కొద్దిగా లోతుగా గిన్నె షేప్లో అనేది రెడీ చేసుకోవాలండి. అలా గిన్నె షేప్లో రెడీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం స్టఫ్ అనేది పెట్టుకునేటప్పుడు అది బయటకు రాకుండా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా స్టఫ్ కోసం ప్రిపేర్ అయితే చేసుకోండి. ఇలా గిన్నె షేప్లో ప్రిపేర్ చేసుకున్నాక మోదకాలు అనేవి మంచి షేప్లో వస్తాయండి. లేదు ఒకవేళ మీకు షేప్ అనేది బాగా రాకపోతే మాత్రం బయట ఈ షేప్తో కూడిన డిజైన్స్తో కూడిన బౌల్స్ అనేవి అమ్ముతారు కదా, అవి కూడా మీరు తెచ్చేసుకోవచ్చు. దానికైతే ప్రాబ్లం లేదు. సో చూస్తున్నారు కదా, నాకైతే మోదకాలు అనేవి రెడీ అయిపోయి ఇప్పుడు ఈ మోదకాలకి చిన్న ఘాట్లు అనేవి పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఆవిరి పడతాం కాబట్టి. సో ఆవిరి కోసం నేను ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నానండి. కింద రేకు తీసుకున్నాను, పై రేకు తీసుకున్నాను. మిడిల్ రేక్ ఏమి నేను తీసుకోలేదన్నమాట. ఎందుకంటే గ్యాప్ ఇచ్చి మోదకాలు అనేవి పెట్టుకుంటే బాగా ఆవిరి అనేది మోదకాలకి బాగా పడుతుందన్నమాట. ఆవిరి మోదకాలకి పట్టడం వల్ల ఏమవుతుందంటే పై లేయర్ అండ్ కిందన స్టఫ్ కూడా మిడిల్లో మనం ఇచ్చుకున్నాం కదా, అది కూడా బాగా కుక్ అవుతుందన్నమాట.
అలా కుక్ అవ్వడం వల్ల మోదకాలకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. సో మీరు ఒకవేళ ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. మోదకాలు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడానా. ఎందుకంటే కొబ్బరి తురుము, తర్వాత బెల్లం, బియ్యం పిండి ఇవేవి మనకి హెల్త్ ఇష్యూస్ చేసేవి కాదండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవే మనమైతే తయారు చేసుకుంటున్నాం. సో ఒకవేళ పిల్లలకి ఎప్పుడైనా స్వీట్ కావాలంటే ఇలా రెడీ అయితే చేసుకోండి, చాలా బాగా వస్తాయి. సో చూస్తున్నారు కదా, నాకైతే మాత్రం కొద్దిసేపు ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఆవిరి పడితే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా దీనికి మనం ఉంచాల్సిన అవసరం అయితే లేదండి. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకండి, ఎందుకంటే కొద్దిగా హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి, బాగా కుక్ అవుతాయి. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా మన ఆవిరి మోదకాలు అయితే మాత్రం రెడీ అయిపోయాయి. ఒక్కసారి చూడండి, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో స్టఫ్ కూడా బయటికి రాదన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా చల్లారనిచ్చాక నేనైతే చేత్తోనే తీసుకుంటున్నాను. ఇవి రెడీ అయిపోయాయి కదండి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, కింద కామెంట్ కూడా ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ.